క్వశ్చన్ ఆఫ్ ది డే. √2ను కరణీయ సంఖ్య అని చూపండి. గణితంలోని ఏ సమస్యనైనా సాధించడానికి ప్రత్యక్ష పద్ధతిని కానీ లేదా పరోక్ష పద్ధతిని కానీ లేదా ప్రత్యుదాహరణ పద్ధతిని కానీ ఉపయోగిస్తాము. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహా సర్వసాధారణంగా ప్రత్యక్ష పద్ధతినే ఉపయోగిస్తాము. ప్రత్యక్ష పద్ధతిలో దత్తాంశంతో ప్రారంభించి తార్కికంగా తీర్మానాలను నిర్మించుకుంటూ సమస్య సాధనను పొందుతాము. ప్రత్యక్ష పద్ధతికి ఒక మంచి ఉదాహరణ త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని చూపడము. ఇక్కడ దత్తాంశంలో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కొన్ని సోపానాలను నిర్మించుకుంటూ చివరకు త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలని చూపవచ్చు. రెండవ పద్ధతి ప్రత్యుదాహరణ పద్ధతి. ఉదాహరణకు అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు. ఈ సమస్యను సాధించడానికి ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అయినప్పటికీ కేవలం 2 అనేది సరి సంఖ్య అవుతూ ప్రధాన సంఖ్య అవుతుంది అనే ఒక ప్రతి ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. ఇది తర్కంతో కూడినటువంటి సమస్య. ఇక మూడవ పద్ధతికి వచ్చేద్దామా? అదే పరోక్ష పద్ధతి. గణితంలో పరోక్ష పద్ధతి అనేది విరుద్ధత ద్వారా రుజువు లేదా వ్యతిరేకత ద్వారా రుజువు చేయబడుతుంది. ఇది ఒక ప్రకటన యొక్క తిరస్కరణ విరుద్ధతకు దారితీస్తుందని చూపించడం ద్వారా దానిని నిరూపించడానికి ఉపయోగించే ఒక సాంకేతిక పద్ధతి. ఇది ప్రత్యక్ష రుజువు పద్ధతులకు విరుద్ధంగా ఉంటుంది. అంటే ఇది ఒక ప్రకటన యొక్క సత్యం అనే విషయాన్ని విరుద్ధత ద్వారా మొదలు పెడితే చివరకు మనం ఆ భావన అసత్యమని గ్రహించి దత్తాంశమే సత్యమని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరోక్ష పద్ధతి నిరూపణ కొరకు ఒక చిన్న వీడియో చూద్దామా? ఒక బాలుడు ఒక మామిడి పండు తినడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో, ఏ మార్గంలో తన గమ్యాన్ని చేరుకుంటాడో చూసేద్దామా? ఇక్కడ ఆ బాలుడు మొదటనే గది యొక్క ప్రధాన ద్వారం గుండా వెళ్ళి పండు తీసుకొని తిని ఉంటే సరిపోయేది. కానీ కిటికీకి దగ్గరగా ఉందని మామిడి పండు కొరకు ప్రయత్నించి విఫలం చెంది చివరకు ప్రధాన ద్వారం గుండా వెళ్ళి పండు కోసుకొని తినడం అనేది దత్తాంశ భావనకు వ్యతిరేక భావనతో సమస్య సాధనకు ప్రయత్నిస్తే ఆ సమస్యకు సాధన దొరకకపోగా ఆ దత్తాంశమునకు తీసుకున్న వ్యతిరేక భావన విరుద్ధతకు దారితీస్తుంది. కాబట్టి దత్తాంశంలో ఇచ్చిన సమాచారమే సరైందని తెలుసుకోవచ్చు. √2 కరణీయ సంఖ్య అని చూపండి. సాధన. దత్తాంశంలో ఇచ్చినటువంటి అంశానికి విరుద్ధంగా √2 ఒక అకరణీయ సంఖ్య అని అనుకుందాం. అకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉంటాయి. p,qలు పూర్ణాంకాలు మరియు q ≠ 0గా ఉంటాయి. కాబట్టి √2 ఒక అకరణీయ సంఖ్య అయ్యేటట్లు √2 r/s, r,s పూర్ణాంకాలు మరియు s ≠ 0 అయ్యేటట్లు వ్యవస్థితం అవుతాయి. r/s అనేది ఉదాహరణకు 5/6 లాగా కానీ లేదా 18/11 లాగా కానీ ఉండొచ్చు. అలా కాకుండా 12/26 లాగా ఉంటే 12/26ను 6/13గా రాసుకుంటాము. లేదా 100/400 లాగా ఉంటే 1/4గా రాసుకుంటాము. అంటే r/s రూపం అనేది a/b రూపంలోకి మారుతుంది. అంటే ఇక్కడ a/bలకు ఉమ్మడి కారణాంకాలు లేవు అని అర్థం చేసుకోవాలి. √2 a/b నుండి √2b aగా రాసుకోవచ్చు. ఇరువైపులా వర్గం చేయగా 2b² a² అవుతుంది. దీని నుండి b² a²/2గా రాసుకోవచ్చు. ఉదాహరణకు 7² తీసుకుంటే 7²ను 2 నిశ్శేషంగా భాగించలేకపోతుంది. ఎందుకంటే 7²/2 అనేది 1 శేషాన్ని మిగుల్చుతుంది. కాబట్టి 7ను కూడా 2 నిశ్శేషంగా భాగించలేదు.
ఆరు స్క్వేర్ను 2 నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి 6ను కూడా 2 నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే ఏ స్క్వేర్ను 2 నిశ్శేషంగా భాగిస్తే ఏను కూడా 2 నిశ్శేషంగా భాగిస్తుంది. 6ను 2తో భాగిస్తే 3 వస్తుంది. దీనిని 6 = 2 × 3గా రాసుకోవచ్చు. అంటే ఏ = 2c రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే విధంగా బి స్క్వేర్ను 2 భాగిస్తుంది అంటే బీను కూడా 2 భాగిస్తుంది. పై 2 సందర్భాలలో కూడా ఏను 2 భాగిస్తుంది, అలాగే బీను 2 భాగిస్తుంది. కాబట్టి ఏ కామా బీలకు 2 అనే ఒక ఉమ్మడి కారణాంకం ఉన్నట్లవుతుంది. ఏ కామా బీలు పరస్పర ప్రధానాంకాలు మరియు 1 తప్ప వీటికి ఎటువంటి ఉమ్మడి కారణాంకాలు లేనందున మనం ప్రతిపాదించిన √2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనే భావన విరుద్ధతకు దారితీస్తుంది. అందుచే √2 ఒక కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు.